ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన ఒక బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీ అండి. రెండిట్లికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఒక పాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్, తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ అంతా టమాటా కెచప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పన్నీర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఫైనల్ టచ్ అయితే కొత్తిమీర యాడ్ చేసి దించేయాలి. ఇక్కడ నేను మిల్లెట్స్ ఆటా అయితే తీసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో నార్మల్ ఆటా తీసుకొని ఈ విధంగా జాలిగరిటెతో వేసుకొని మిడిల్‌లో ప్రిపేర్ చేసిన పన్నీర్ స్టఫింగ్ యాడ్ చేసి కొద్దిగా చీజ్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. ఎక్కువగా డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా షాలో ఫ్రై చేసుకోవచ్చు. చాలా హెల్తీ అయిన ఒక బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.